నమస్తే, మీరు చూస్తుంది యువతరంగం. ఇది సమాజాంతరంగం. నేను మీ సిద్ధు గౌడ్. ప్రపంచంలో ఎక్కడ మాట్లాడినా కానీ ఏఐ వచ్చింది, ఉద్యోగాలు పోతున్నాయి. ఏఐ వచ్చింది, ఈ సేవలు అందుబాటులోకి వచ్చింది. ఏఐ వచ్చింది, ఈ రంగం దెబ్బతింటుంది. ఏఐ వచ్చింది, ఏఐ అనేది వచ్చి 10 మంది చేసే పని అది ఒకటే చేస్తుంది కాబట్టి 10 మంది ఉద్యోగాలు పోతున్నాయి. అది ప్రతి రంగం పైన ఉంది అని చెప్పి, ప్రభావం ఉందని చెప్పి ఒక చర్చ మొదలవుతుంది. ఇక్కడ మనం చూడాల్సినటువంటి చర్చ ఏంటంటే, ఏఐ ప్రభావం ఏ రంగం మీద పడ్డదానికంటే మొదలుగా అసలు ఏఐ వల్ల ఉన్నవాడికే కాకుండా పేదోడి యొక్క జేబుకు కూడా చిల్లు పడుతుంది. ఏ విధంగానూ మనం చూడాలి. ఉదాహరణకు టెలిఫోన్ రంగంలో వచ్చినటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో ఆ మార్పులు టెలిఫోన్ ప్రజలకు అందుబాటులోకి రావడం వల్ల ఆ టెలిఫోన్ రంగానికి సంబంధించినటువంటి బిల్లు ఏదైతే ఉందో ఆ బిల్లు ప్రజలపైన చెప్పకనే పడింది. అది నిత్యావసరాల్లో అది కూడా ఒక మార్గమైంది. టెలిఫోన్ రంగంలో ల్యాండ్లైన్ ఫోన్లు పోయినాక సెల్ ఫోన్ రంగం అనేది బాగా అభివృద్ధి చెందింది. సెల్ ఫోన్ రంగం అభివృద్ధి చెంది సెల్ ఫోన్ అనేది ఇన్కమింగ్ కాళ్ళకు కూడా బర్డెన్ పడుతుంది సమయంలో ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులను తీసుకొచ్చి ఇన్కమింగ్ ఫ్రీ, అవుట్ గోయింగ్ మాత్రమే కాల్స్ పడతాయి అని చెప్పి తీసుకురావడము, అదేవిధంగా అవుట్ గోయింగ్ ప్లానింగ్లు కూడా తక్కువగా ఉంటాయని తీసుకురావడం, అట్లా తీసుకొచ్చి నెలకింత ఆ మొబైల్ సంబంధించినటువంటి అద్దె ప్లాన్ ఏదైతే ఉందో ఆ ప్లాన్ కూడా మధ్యతరగతి పేదవాడి పైన ఒక భారంగా ఉంది. అక్కడితో ఆగిందంటే ఆగలే. 4G 5G అనేటువంటి వచ్చి ఈ 4G 5G తర్వాత ఇంటర్నెట్ అనేది అందుబాటులోకి తీసుకొచ్చి ఆ ఇంటర్నెట్ అనేది ఖచ్చితంగా వాడితే ఇన్ని ఉంటాయని చూపించి అది చెప్పకనే ఒక మనిషికి అంటగట్టింది ఇంటర్నెట్ సేవలను. ఆ ఇంటర్నెట్ సేవలను 1GB 2GB వాడేవాళ్ళు ఇవాళ వైఫై తీసుకొని 100GB 1000GB దాకా వెళ్ళిపోయారు. చూడండి, అసలు ఇవన్నీ ఒక పేద మధ్యతరగతి వాడిపైన ఏ విధంగా ఆర్థిక భారం పడుతుందో ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు 5G 4G ఈ ఇంటర్నెట్ సేవలతో పాటు ఏఐ అనేది ఏదైతే వచ్చిందో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఏఐ అనేది వచ్చిన తర్వాత దాంట్లో చాలా ఆధునికమైనటువంటి మార్పులు వచ్చినాయి. ఈ టూల్స్ వాడితే అది వస్తుంది, ఆ టూల్స్ వాడితే ఇది వస్తుంది అని చెప్పి ఒక జనాలకు ఒక అలవాటు అనేది రుద్దనట్టు అయింది. ఇప్పుడు ఆ టూల్స్ వాడకం అనేది కూడా ఒక ప్లానింగ్ లాగా మొదలు కాబోతుంది. ఆ టూల్స్ వాడాలంటే ఇంత అద్దె చెల్లించాల్సిందే అనేటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులు ప్రజలపైన పడేటువంటి ప్రభావం ఉంది. అవును, ఇది చేస్తే ఈ ఫోటోని ఇలా మార్పు చేయొచ్చు, ఇది చేస్తే ఈ డాటా వస్తుంది, ఇది చేస్తే ఈ డిస్క్రిప్షన్ రీడ్ అవుతుంది, ఇది చేస్తే ఈ వీడియో ఎడిట్ అవుతుంది అని చెప్పి మనకు తెలియకనే అంటుకట్టినటువంటి ఆ గుణం ఏదైతే ఉందో అవన్నీ మన నిత్యావసరాల్లో భాగమయ్యి అవి ఖచ్చితంగా మనకు అవసరం అని చెప్పి వాటి కోసం మనం నెల ఇప్పుడు మినిమం 399 రూపాయలు అద్దె చెల్లించాల్సినటువంటి ప్లాన్లు పెట్టి అది ఇంకా కాస్త పోయిన కొద్దీ ఇంకా పెంచేటువంటి అవకాశం కూడా ఉంది. అంటే ఏఐ వల్ల పేద మధ్యతరగతి వారిపైన ఆర్థిక ప్రభావం ఎలా పడుతుందో చూడండి. ఇంగ్లీష్ వాడు వచ్చి ఛాయ్ ఫ్రీగా పోసి తర్వాత ఛాయ్ మనకు అలవాటై ఆ ఛాయ్ తాగే పరిస్థితి వచ్చినట్టు ఈ విప్లవాత్మకమైన మార్పులు కూడా పేద మధ్యతరగతి ఉన్నారో వాళ్ళపైన నిత్యావసరం కానివి నిత్యావసరంగా మార్చి ఆర్థికంగా ఒక గుదిబండను తయారు చేస్తున్నాయి. ఈ విషయాలు అందుబాటులోకి వస్తున్నాయి. దీనివల్ల వ్యక్తి తన మనుగడ ఏదైతే ఉందో ఆ మనుగడ కోసం ఆర్థికంగా ఒక ప్లానింగ్ చేసుకోవాల్సిన పరిస్థితుల్లో ఈ అడిషనల్గా చేరి అతనికి ఆర్థిక భారంగా మారుతున్నాయి. ఏఐ అనేది విప్లవాత్మకంగా ఒక గొప్ప మార్పే కావచ్చు, కానీ విప్లవాత్మకంగా పేదోడు మధ్యతరగతి పైన కూడా ఒక గుదిబండగా మారుతున్నటువంటి కోణాన్ని కూడా మనం చూడాల్సినటువంటి అవసరం. అందుకే ఏది కూడా ఏ మేరకు అవసరమో చూడండి. ఏ సేవలు అందుబాటులోకి వచ్చినా ఆ సేవలు మనకు నిజంగా అవసరమా అనే విధంగా చూడండి. వాటి కోసం అనవసరంగా ఆర్థిక వ్యవహారాలు ఏవైతున్నాయో ఆ ఖర్చులు పెంచుకొని ఒక ఆర్థిక వ్యవస్థను ఇబ్బంది పెట్టుకోకుండా జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం. ఇది ఈ టాపిక్. నమస్తే.